వీడియోలో మూషికం వినాయకుడి వాహనంగా ఎలా మారిందో తెలుసుకుందాం. హిందూ దేవుళ్ళల్లో ఒక్కొక్కరికి ఒక్కో వాహనం ఉంది. దేవతలు జంతువులను, పక్షులనే తమ వాహనాలుగా చేసుకున్నారు. కానీ తొలి పూజలు అందుకునే వినాయకుడి వాహనం మూషికం. మిగతా దేవతలందరూ వేగంగా పరిగెత్తే జంతువులు, పక్షులను తమ వాహనంగా ఎంపిక చేసుకుంటే, దీనికి భిన్నంగా వినాయకుడు మూషికాన్ని తన వాహనంగా చేసుకున్నారు. అయితే దీనికి అకుడని పేరు. ఎలుక క్రోధ, లోభ, మోహ, మద, దురాభిమానాలకు ప్రతీక. మూషికం తమో రజోగుణాల విధ్వంసకార శక్తికి సంకేతం. మూషికుడు అనే రాక్షసుడు వినాయకుడితో యుద్ధం చేసి ఓడిపోయి శరణు కోరి తనని వాహనంగా చేసుకుమ్మని వినాయకుడిని వేడుకున్నాడు. ఒకరోజు దేవతలంతా ఇంద్రసభలో సమావేశమయ్యారు. ఇందులో గంధర్వులు, కిన్నెరలు, అప్సరసలు సైతం పాల్గొన్నారు. ఓ విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతుండగా క్రౌంచుడు అనే గంధర్వుడు సభకు భంగం కల్పించేలా ప్రవర్తించాడు. చర్చలో అనేక మంది పాల్గొన్న అప్సరసలతో పరాచకాలాడుతూ సభకు అంతరాయాన్ని కలిగించాడు. క్రౌంచుడు తీరును శ్రీ మహావిష్ణువు మొదట పరోక్షంగా హెచ్చరించినా అతడు పట్టించుకోలేదు. దీంతో ఇంద్రుడు ఆగ్రహించి క్షణమే ఎలుకగా మారమని శపించాడు. తన తప్పును మన్నించమని గంధర్వుడు కోరినా ఫలితం దక్కలేదు. మూషికంగా మారిన తర్వాత కూడా తన ప్రవర్తనతో దేవతలకు విసుగు తెప్పించాడు. దీంతో ఇంద్రుడు అతడిని దేవలోకం నుంచి తరిమివేయమని భటులను ఆదేశించాడు. భటులు దాన్ని తరిమివేయడంతో భూలోకంలో పరాశర మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆశ్రమంలోని ఋషులకు ఇబ్బందులు కలిగించేవాడు. ఒకరోజు ఆశ్రమానికి విచ్చేసిన వినాయకుడిని కూడా విడిచిపెట్టలేదు. విసిగిపోయిన పరాశరుడు అతనిని వదిలించుకోవడానికి మార్గం సూచించమని వినాయకుణ్ణి అడిగాడు. పరాశరుని కోరిక మన్నించిన వినాయకుడు అతడిపై దాడికి సిద్ధమయ్యాడు. వినాయకుడు తన పాశాన్ని మూషికంపై ప్రయోగించగా అది క్రౌంచుని మెడను చుట్టుకొని వినాయకుడి చెంతకు తీసుకొచ్చింది. భయపడిపోయిన క్రౌంచుడు క్షమించమని వినాయకుడిని కోరాడు. క్రౌంచుడిని క్షమించిన వినాయకుడు మళ్లీ పొరపాటు చెయ్యకూడదని హెచ్చరించాడు. అయితే క్రౌంచుడు తనకి శాప విముక్తి కలిగించమని ప్రాధేయపడ్డాడు. తాను క్షమించిన మూషికం సంతోషంగా లేదని వినాయకుడు గందరగోళానికి గురయ్యాడు. క్రౌంచుడే మూషికమని తెలుసుకుని అసలు రూపాన్ని తిరిగి ఇవ్వాలని భావించాడు. ఇంద్రుని శాపానికి తిరుగు లేకపోవడంతో దాన్ని భర్తీ చేసే దిశగా ఆశీర్వదించాడు. ఈ ప్రతిపాదనకు మూషికం కూడా అంగీకరించడంతో తన వాహనంగా చేసుకున్నాడు. ఏ కార్యం ప్రారంభించినా ఆదిదేవుడు వినాయకుణ్ణి పూజించడం ఆనవాయితీ. కాబట్టి గణేశుడితో పాటుగా పూజలందుకునే వరాన్ని క్రౌంచుడికి ప్రసాదించాడు. దీంతో గంధర్వుడైన క్రౌంచుడు వినాయకునికి వాహనంగా మారాడు. ఇక్కడ మరొక సమస్య వచ్చింది. బరువును మోయలేను కాబట్టి తేలికగా మారమని క్రౌంచుడు వినాయకుణ్ణి అడుగుతాడు. వినాయకుడు క్రౌంచుని కోరిక మన్నించి వాహనంగా మారిన సమయాన తన బరువుని మోయగలిగేలా వరాన్ని ప్రసాదించాడు. మరో కథనం ప్రకారం గజాసురుడనే రాక్షసుడు తన గురువు శుక్రాచార్యుల ఆదేశంతో శివుడికి కఠోర తపస్సు చేశాడు. అతడి తపోదీక్షకు మెచ్చిన శివుడు వరం ప్రసాదించాడు. శివుడి వరగర్వంతో గజముఖుడు ముల్లోకాలను ఇబ్బంది పెట్టాడు. అతడి బాధలు తట్టుకోలేక దేవతలు ఇంద్రుని వద్దకు వెళ్లి గజముఖుడి దుశ్చర్యాల గురించి మొరపెట్టుకుంటారు. గజముఖుడిని కట్టడి చేయడం తన వల్ల కాదు అని చెప్పిన ఇంద్రుడు దేవతలతో కలిసి కైలాసానికి వెళ్లి వినాయకుడికి విన్నవించుకున్నాడు. గజముఖుడి దుర్మార్గాలు నానాటికి పెరిగిపోవడంతో భూతగణాలతో అతడి నగరాన్ని గణేశుడు ముట్టడించి యుద్ధం చేస్తాడు. వినాయకుడు యుద్ధం చేసే తీరును చూసి గజముఖుడు భయపడి మూషిక రూపం ధరిస్తాడు. తక్షణమే వినాయకుడు ఆ మూషికంపై ఆసీనుడవుతాడు. అప్పటి నుంచి గజముఖుడు మూషిక రూపంలో గణపతికి వాహనంగా మారిపోయాడని అంటారు.